టర్బో షూలు వేసుకున్న తాబేలు. టోటో కథ. మాంత్రికమైన షూలు విల్లోలీఫ్ అడవిలో టోటో అనే చిన్న తాబేలు ఉండేవాడు. అతడు అడవిలో అత్యంత నెమ్మదిగా నడిచే జంతువు. అతనికి బాధ కాదు, కాని ఎప్పుడో చివరగా రావడం మాత్రం కొంచెం విసుగొచ్చేది. పరుగులో చివర, దాగుడుమూతల్లో చివర, ఇంతేకాదు స్నాక్స్ టేబుల్ దగ్గర కూడా చివర. ఒకరోజు నది దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నీటిలో ఏదో వెలుగుతూ కనిపించింది. వెండి రంగులో మెరుస్తున్న 2 మాంత్రిక షూలు. టోటో ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. ఇవి నాకు అందుకున్న బహుమానమా అని అనుకున్నాడు. అతను వాటిని తీసుకుని తన చిన్న తాబేలు కాల్లో వేసుకున్నాడు. లేసులు కట్టగానే ఫూష్! టోటో రాకెట్లా వేగంగా దూసుకుపోయాడు. కుందేళ్లు, పక్షులు, ఎలుకలు అందరినీ దాటి వెళ్ళిపోయాడు. ఇంతేకాదు తన నీడ కంటే కూడా వేగంగా. నీడపైన అరే, నన్ను ఆగి తీసుకెళ్ళో అని అరిచింది. అతను దూసుకెళ్తుండగా ఆకులు చిన్న టొర్నేడోలా చుట్టూ తిరిగాయి. అడవి జంతువులంతా ఆశ్చర్యపడ్డారు. బావ్, టోటో చాలా వేగంగా ఉంది. ఇవ్వడే టర్బో తాబేలు అని అందరూ ఆనందంగా చెప్పారు. టోటో నవ్వుతూ గాలి ముఖం మీద తాకుతుండగా అన్నాడు, ఇప్పుడు నేను కూడా మొదటివాడిని. చాలా వేగం, కొంచెం ఎక్కువైంది. జంతువులంతా టోటోను చూసి ఆనందంగా కేరింతలు కొడుతుండగా ఒక సమస్య వచ్చేసింది. టోటో నెమ్మదిగా ఆగాలనుకున్నాడు, కాని ఆ మాంత్రిక షూలు మాత్రం ఆగడం లేదు. అమ్మో స్నేహితులారా, నేను చాలా వేగంగా ఉన్నాను అని టోటో అరిచాడు. అతను గడ్డి మీద స్లైడ్ అవుతూ, పెద్ద మష్రూమ్లపై పింగ్ పాంగ్ బంతిలా బౌన్స్ అవుతూ, పూల మధ్యలో గుర్తులు పడేలా తిప్పుకుంటూ పోయాడు. చివరకు ధడ్! ఒక పెద్ద గుమ్మడికాయకి తేలికగా ఢీకొట్టాడు. అతని స్నేహితులు పరుగెత్తుకుంటూ వచ్చారు. టోటో, బాగున్నావా? పాము డాక్టర్ను పిలవాలా అని ఆందోళనగా అడిగారు. టోటో కదిలి కూర్చొని నవ్వడం మొదలుపెట్టాడు. నేను బాగానే ఉన్నాను, కాని వావ్, గుమ్మడికాయకి ఢీకొట్టలేదు. అందరూ కలిసి నవ్వేశారు. టోటో షూలును విప్పి అవి మళ్లీ నది మీదుగా స్వల్పంగా తేలిపోతూ వెళ్ళిపోయేలా వదిలేశాడు. నాకు నెమ్మదిగా వెళ్లడమే ఇష్టం అని టోటో చెప్పాడు. నేను అన్నీ బాగా చూడగలను, నేనుగా ఉండగలను. అతని స్నేహితులు తల ఊపుతూ చెప్పారు, మేము నిన్ను ఇలాగే నెమ్మదిగానే ఇష్టపడతాము. గుర్తుంచుకోండి, మీ వేగం మీకే సరైన వేగం. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అందమైన కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.